హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పుట్టగొడుగుల కర్రీ చేశాండి. దానికోసం పోపులు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటా కట్ చేసుకుని పెట్టుకోవాలండి. తర్వాత కళాయి పెట్టి అందులో ఆయిల్ పోసి పోపులు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని కొద్దిసేపు కలపాలి. అందులోనే కొంచెం ఉల్లిపాయలు వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలిపిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసుకోవాలండి. రుచికి సరిపడా ఉప్పు, పసుపు, కారం కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలండి. కొద్దిసేపు మూత పెట్టుకొని తీసి టమాటా వాసన పోయాక అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పుట్టగొడుగులు కూడా వేసుకోవాలండి. అవి వేసుకున్నాక బాగా అటు ఇటు కలుపుకొని కొద్దిసేపు మూత పెట్టాక దానికి వచ్చే వాటర్ కూడా కొంచెం అయిపోతుందండి. అప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. అందులోనే కొంచెం ధనియాల పౌడర్, గరం మసాలా కూడా వేసి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పుట్టగొడుగుల కర్రీ రెడీ అండి. ఇది ఆరోగ్యానికి చాలా మంచిదండి. 1 year